జనవరి 13, 2024 దినఫలితాలు. మేషరాశి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా వైభవం పెరుగుతుంది. మీ సలహాలు సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగుల ప్రయత్నాలు ఫలించి కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మెప్పు పొందుతారు. ఆదాయం ఆరోగ్యం బాగా అనుకూలంగా మెరుగ్గా ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యలు ఒత్తిడి నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. తదుపరి మిథున రాశి. రోజంతా మీరు అనుకున్న విధంగానే సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా లాభదాయకంగా సాగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపారంలో లావాదేవీలు కార్యకలాపాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు 1-2 అవకాశాలు కలిసి వస్తాయి. అధికారులకు మీ సలహా ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాలు మీకు అనుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి శుభవార్త వింటారు. వ్యాపారాల్లో 1-2 సమస్యలున్నా అవి నిదానంగా సర్దుకుపోతాయి. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ అనుకోని ఖర్చులు భరించాల్సి ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి కన్యారాశి. అన్ని రంగాలకు చెందిన వారికి సమయం కాసింత అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 1-2 కీలకమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేసి శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. ఒక శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. బంధువులను కలుస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యంగా బాగానే ఉంటుంది. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నాల్లో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ కృషికి మీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. డాక్టర్లు లాయర్లు తదితర రంగాల్లో వారికి సంపద పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని నింపుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇష్టమైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. 1-2 శుభవార్తలు వింటారు. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. 1-2 కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. తదుపరి మకర రాశి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో స్నేహితులకు వాగ్దానాలు చేసి ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కాసంత అప్రమత్తంగా ఉండడం మంచిది. చేపట్టిన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో శ్రమ, తిప్పట మిగులుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. తదుపరి కుంభరాశి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వ్యవహార జయానికి, కార్యసిద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిలిన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. తదుపరి మీనరాశి. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటి విషయాల్లో జీవిత భాగస్వామితో కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి ఇది సమయం కాదు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది.